Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే తెలంగాణ టెట్ ఇంగ్లీష్ రాయబోతున్నారో సో మీ అందరి కోసం నేను ఆల్రెడీ ఇంగ్లీష్ కోసం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా వీడియోస్ చేస్తూనే ఉన్నానండి. కాబట్టి మీకు గనక తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో ఓకే సో 25 మార్క్స్ వరకు రావాలి అనుకుంటే నా వీడియోస్ క్లియర్ కట్గా ఫాలో అవ్వండి. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేశారో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి నాన్న. ఓకేనా? సో మీకు ఆల్రెడీ మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో తెలుసు. సో ఆన్సర్ చెప్పేటప్పుడు మీకు ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పకుండా మిగతా అన్ని ఆప్షన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. అంటే ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు అని చెప్పేసి ఇంగ్లీష్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఓకేనా? సో మీకు ఇంగ్లీష్లో కనుక మంచి స్కోర్ రావాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. ఓకేనా? సో రిమైనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ మన ఛానల్ చేసినవి. ఆ వీడియోస్ కూడా కంపల్సరీ చూసుకోండి అన్న. టెట్ ఇంగ్లీష్లో మంచి స్కోర్ వస్తుంది మీకు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీకు అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఓకే? సో ప్రీవియస్గా మనకి ఏమేమి కాన్సెప్ట్స్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయని చూడడం కోసం చెప్తున్నాను నాన్న. అయితే క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ మన యాప్ గురించి తెలిసిందే కదా నాన్న. చూడండి, సో మీకు గనక ఓకేనా ఫుల్ కోర్సు కావాలి అనుకుంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి ఫుల్ కోర్సు కావాలి అంటే ఈ తక్కువ టైంలో ఇంపార్టెంట్ టాపిక్స్ని కంప్లీట్ చేయాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ అని కనిపిస్తుంది నాన్న ఫోల్డరు. ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ ఈ కోర్సెస్ చూడొచ్చండి. ఓకేనా? ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి ఇక్కడ యాప్లో. ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి నాన్న. చెప్పేది ఒకటి, ఫ్రీ డెమో వీడియో చూడండి, ఫ్రీ క్లాసెస్, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? అలాగే మీకు 99కి 20 days వ్యాలిడిటీ కోర్సు, 3 months కోర్సు, 6 months కోర్సెస్, అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి నాన్న. ప్రతి కోర్సులో మీకు ఏంటంటే నోట్స్ పీడిఎఫ్, అన్ని టాపిక్స్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. తర్వాత మీకు ఏంటంటే టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. మన ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పండి మీకు. సో ఇది ప్రిపేర్ అయితే చాలు. సో మీకు ఒకవేళ ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా? మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఇవన్నీ మనకు సో తెలంగాణ టెట్కు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఇవి చూస్తే కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. మనకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం. ఓకేనా? క్లియర్ కట్గా చూడండి, కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. చూడండి, సో కౌటిల్య ఈజ్ నోన్ ఫర్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ థియరీ. ఇక్కడ ఏముంటుందంటే ద వర్డ్ కౌటిల్య ఈజ్ ARN. ఏముంటుంది తెలుసా, ఇక్కడ సెంటెన్స్ ఇస్తారు. ఈ మోడల్ ఏంటంటే ఒక సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్లో ఒక వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతాను నాన్న. అంటే ఆ వర్డ్ అనేది నౌన్ అవుతుందా, ప్రనౌన్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, వెర్బ్ అవుతుందా, యాడ్వర్బ్ అవుతుంది, ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట. ఇది చాలా సింపుల్ మోడల్. ఇది నా కోర్సులో ఫస్ట్ టాపిక్ ఇదే ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ కౌటిల్య ఏమవుతుందంటే ఈజ్ అంటే వెర్బా కాదా? ఈజ్ అనేది మనకి ఏంటి నాన్న, వెర్బ్. మరి ఈజ్ అనేది వెర్బ్ అయినప్పుడు ఒక వెర్బ్ ముందు వచ్చేది మనకి జనరల్గా సబ్జెక్ట్ అంటాం కదా. దాన్ని ఒక వెర్బ్ ముందు వచ్చేదాన్ని మనం సబ్జెక్ట్ అంటాం కదా. కాబట్టి ఈ కౌటిల్య ఏమవుతుందంటే మనకు సబ్జెక్ట్ నాన్న. సబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు, ప్రనౌన్ కావచ్చు కదా. కౌటిల్య అనేది ఒక పేరే కదా, డైరెక్ట్ చెప్పాలి అంటే. మరి కౌటిల్య అనేది ఏమవుతుంది చెప్పండి, నౌన్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నేమ్స్, నౌన్స్ అంటే ఏంటివి, నేమ్స్ అనమాట. ఓకేనా? నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ థింగ్స్, నేమ్స్ ఆఫ్ ఐడియాస్, నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్. ఓకేనా? నేమ్స్ ఆఫ్ క్వాలిటీస్ ఎక్సెట్రా. ఇవన్నిటి యొక్క పేర్లను ఏమంటామంటే నౌన్స్ అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి మనకి ఇది నౌన్ అండి. సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కదా, నౌన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. చూడండి ఇక్కడ, ప్రెజెంట్లీ ద డాటర్ ఈజ్ లుకింగ్ డాష్ హర్ పేరెంట్స్. ప్రెజెంట్లీ అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్ నాన్న, ఇప్పుడు అని. ఓకేనా? ప్రెజెంట్లీ కానీ, నౌ కానీ, ఎట్ ప్రెజెంట్ కానీ ఇవి కనిపిస్తే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మీరు రాయాలి సెంటెన్స్ని. ఓకేనా? అందుకే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. చూడండి, ద డాటర్ ఈజ్ లుకింగ్ డాష్ హర్ పేరెంట్స్. ఓకేనా? డాటర్ అనే ఆమె ఏం చేస్తుంది, ఒకనా కూతురు ఏం చేస్తుంది అంటే వాళ్ళ పేరెంట్స్ పట్ల. చూడండి, లుకింగ్ అబౌటా, లుకింగ్ ఆఫ్టరా, లుకింగ్ విత్, లుకింగ్ ఆనా. చూడండి, లుక్ ఆఫ్టర్. మీరు ఎప్పుడైనా ఈ ఫ్రేజల్ వెర్బ్ విన్నారా, లుక్ ఆఫ్టర్. ఓకేనా? లుక్ ఆఫ్టర్ అంటే మీనింగ్ ఏంటంటే సో వెల్ఫేర్ చూసుకోవడం అనమాట. కేర్ తీసుకొని సో వాళ్ళ బాగోగులు చూసుకోవడం అనమాట. దాన్ని ఏమంటామంటే లుక్ ఆఫ్టర్ అంటూ ఉంటాం. లుక్ ఆఫ్టర్ అనేది ఫ్రేజల్ వెర్బ్ నాన్న. సో లుక్ ఆఫ్టర్ అంటే ఏంటంటే కేర్ తీసుకోవడం అనమాట. వాళ్ళ బాగోగులు కానీ వాళ్ళ వెల్ఫేర్ గురించి మొత్తం చూసుకోవడాన్ని లుక్ ఆఫ్టర్ అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు, ప్రెజెంట్లీ ద డాటర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హర్ పేరెంట్స్.
అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఆమె పేరెంట్స్ని బాగా కేర్ తీసుకుంటుంది అని ఆమె పేరెంట్స్ పట్ల. దాన్ని ఏమంటామంటే లుక్ ఆఫ్టర్. ఓకేనా, లుక్ విత్ కాదు, లుక్ ఆన్ కాదు, లుక్ అబౌట్ కాదు, దాన్ని ఏమంటాం లుక్ ఆఫ్టర్ అంటాం. ఇవన్నీ ఏంటంటే కోర్సు విన్నప్పుడు క్లియర్గా ఎక్కడో ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా, అది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ, ఫైనల్లీ ద వారింగ్ పార్టీ స్టార్డ్ సీయింగ్ ఐ టు ఐ ఆన్ పీస్ డీల్. దాని మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ సీ ఐ టు ఐ. చెప్పనా, సీ ఐ టు ఐ. చూడండి, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకోవడం, సి ఐ టు ఐ. ఇది నా యాప్లో చూడండి, ఇడియమ్స్ అనే టాపిక్లో ఇడియమ్స్లో నేను చెప్పిన డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సి ఐ టు ఐ. సి ఐ టు ఐ అంటే మీనింగ్ ఏంటంటే అగ్రిమెంట్లో ఉండడం అనమాట. ఓకేనా, ఇద్దరు అగ్రీ అవ్వడం అంటూ ఉంటాం. కాబట్టి సో సి ఐ టు ఐ అంటే మీనింగ్ ఏంటంటే అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్. క్వారలింగ్ అంటే ఫైట్ చేయడం నాన్న, అది ఆన్సర్ కాదు. ఫైటింగ్ అన్నా సేమే, డిజగ్రీయింగ్ అన్నా ఫైటింగ్ అన్నా సేమ్ వస్తుంది అది. సో అగ్రీ అవ్వడం అనమాట. సి ఐ టు ఐ అంటే మీనింగ్ ఏంటన్నా అగ్రీ అవ్వడం అంటూ ఉంటాం. మీకు కొన్ని ఇడియమ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ, క్యాట్స్ అండ్ డాగ్స్. ఇది మీకు చాలాసార్లు చెప్పాను, మన ఎగ్జామ్లో కూడా వచ్చిందట ఇది. ఓకేనా, క్యాట్స్ అండ్ డాగ్స్. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, హెవీలీ. ఓకేనా, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఇడియం యొక్క మీనింగ్ ఏంటి చెప్పండి, హెవీలీ అనమాట. విపరీతంగా క్రూడాన్ని క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. ఓకేనా, అది రైట్. ఎనీవే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అట డయేరియా. చూడండి ఇక్కడ, సో డయేరియా అన్నప్పుడు మనకు చూడండి మనకి క్లియర్గా, సో డయేరియా అన్నప్పుడు డబల్ ఆర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగులర్ ఉంది, ఆప్షన్ తీసేయండి. ఓకేనా, డిఐఏ ఉండాలి, డిఐఓ ఉంది, ఈ ఆప్షన్ తీసేయండి. రైట్. తర్వాత మనకు డయేరియా అన్నప్పుడు హెచ్ఓఈఏ ఉండాలి నాన్న. ఓకేనా, సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇంకో డయేరియా కూడా ఉంటుంది. సో డయేరియా అంటే 2 వర్డ్స్ ఉంటాయి నా, డయేరియా ఇది ఒకటి ఉంటుంది, ఇంకోటి మనకు ఆర్హెచ్ఈఏ ఇది కూడా ఉంటుంది నాన్న లాస్ట్లో. ఓఈఏ బదులు ఓన్లీ ఈఏ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, డయేరియా అంటాం. రైట్, ఈ 2 వర్డ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. రైట్, కానీ ఇక్కడ మనకు 3 వర్డ్స్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ అంటే ఇది తీసుకోవచ్చు కదా. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. రైట్, షీ పెయింటెడ్ ద పోర్ట్రైట్ డాష్ వెల్. షీ పెయింటెడ్ ద పోర్ట్రైట్ డాష్ వెల్. చూడండి ఇక్కడ, వెల్ పెయింట్ వేసిందట. చూడండి, పెయింట్ వేసింది. ఎలా పెయింట్ వేసింది, మంచిగా వేసింది అనమాట. ఓకేనా, సో మంచిగా వేసిందంటే ఇక్కడ క్లియర్గా చూడండి, వెల్. ఇప్పుడు మనకు వెల్ అనేది ఇక్కడ ఏంటిది నాన్న, ఫస్ట్ వెల్ అనేది మనకి ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది నాన్న. మరి ఇక్కడ వచ్చే వర్బ్ కూడా మనకి వచ్చే వర్డ్ కూడా ఎలా ఉండాలంటే యాడ్వర్బే కావాలి. ఎందుకంటే ఒక యాడ్వర్బ్ను మోడిఫై చేసేది యాడ్వర్బే కదా, యాడ్వర్బ్ కావాలి. రైట్, అయితే మనకు అసలు క్వైట్ అనే వర్డ్ ఉంటుంది, ఈ వర్డ్ తీసేయండి. రైట్, చూడండి మీకు నేను క్లియర్గా వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ నా కోర్సులో, ఓకేనా, వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్లో మీకు ఇది క్లియర్గా చెప్పాను నాన్న. చూడండి ఇక్కడ మీకు వర్డ్స్ ఎలా ఉంటాయంటే క్యూయుఐఈటీ ఉంటుంది, క్యూయుఐటిఈ ఉంటుంది, క్విట్ ఉంటుంది. చూడండి, క్యూయుఐఈటీ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే సైలెంట్ అని. కీప్ క్వైట్ అంటాం కదా, కీప్ క్వైట్ అంటే మీనింగ్ ఏంటి, సైలెంట్గా ఉండమని. కాబట్టి క్యూయుఐఈటీ లాస్ట్లో టీ ఉంటే సైలెంట్ లాస్ట్లో టీ ఉంటుంది కదా, అట్లా మ్యాచ్ చేసుకోండి. క్యూఐఈటీ అంటే సైలెంట్గా ఉండడం. నెక్స్ట్ క్యూయుఐటిఈ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే కంప్లీట్లీ. క్యూఐటిఈ అంటే మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ కంప్లీట్లీ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా, ఎందుకంటే కంప్లీట్లో టీఈ ఉంది కదా, ఇక్కడ కూడా టీఈ ఉన్న స్పెల్లింగ్ కంప్లీట్లీ అనే సెన్స్ తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ క్విట్ అయిపోవడం అంటే ఏంటన్నా, క్విట్ అంటే నేను ఆ జాబ్ క్విట్ అయ్యాను అంటే దాన్ని వదిలేసాను అని. ఓకేనా, దాని నుంచి బయటకు రిజైన్ చేసేసి వచ్చేసాను అని. కాబట్టి సో వదిలేయడం అంటూ ఉంటాం క్విట్ అంటే. ఓకేనా, సారీ క్వైట్ క్విట్. మరి ఇప్పుడు ఇక్కడ ఏ వర్డ్ తీసుకుంటే చెప్పండి మీరే. ఇక్కడ మనకు షీ పెయింటెడ్ ద పోర్ట్రేట్ డాష్ వెల్ అంటే మంచిగా వేసింది, చాలా మంచి కంప్లీట్గా మంచిగా వేసింది అని. మరి ఇక్కడ మనకి రావాల్సింది ఎట్లా, యాడ్వర్బ్. ఎందుకంటే ఇది ఆల్రెడీ యాడ్వర్బ్ కాబట్టి ఇప్పుడు దీన్ని మోడిఫై చేయాలంటే ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేసేది మనకి యాడ్వర్బే కదా. క్వైట్ అనేది మనకు అడ్జెక్టివ్ అండి, ఇది మనకు ఆన్సర్ కాదు. క్వైట్ అనేది అడ్జెక్టివ్, అది యాడ్వర్బ్ కాదు, అది మనకు ఆన్సర్ కాదు. మరి ఇది తీసుకోవచ్చు కదా, యాడ్వర్బ్ తీసుకోవచ్చు కదా, కంప్లీట్లీ అని తీసుకోవచ్చు కదా. యాడ్వర్బ్ కావాలంటే మనకు ఇదే వస్తుంది నాన్న. కాబట్టి ఆప్షన్ క్వైట్ ఈ ఉండాలి, TQUITE ఉండాలి. ఓకేనా, సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3. ఈ డిఫరెన్స్ రాసుకోండి మీరైతే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్డ్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. చూడండి మనకి ఇది కంపల్సరీ వచ్చే క్వశ్చన్ అండి. ఓకేనా, సో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. రైట్, చూడండి ఒక సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్ని క్లియర్ కట్గా మీరు అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఆస్క్డ్ ఇన్ ద వర్కర్స్ డిస్ట్రెస్ హెల్ప్ అట. చూడండి క్లియర్గా చదువుదాం.
ఇప్పుడు హెల్ప్ కోసం అడిగారు అని చెప్పొచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఆస్క్డ్ ఫర్ హెల్పే ఉండాలి కదా. ఆస్క్డ్ ఫర్ హెల్ప్. ఆస్క్డ్ ఫర్ హెల్ప్ అంటే ఎక్కడ ఉంది చూడండి. ఫర్ ఆస్క్డ్ అంటామా? లేదు. ఓకేనా. హెల్ప్ ఫర్ అంటామా? లేదు. ఓకేనా. ఫర్ ఆస్క్డ్ అంటామా? లేదు. ఆస్క్డ్ ఫర్ హెల్ప్. కాబట్టి మనకు సింపుల్గా ద వర్కర్స్ ఇన్ డిస్ట్రెస్ ఆర్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్ అంటే బాధలో ఉన్న వాళ్ళు హెల్ప్ చేయమని అడిగారు అని. కాబట్టి ఇక్కడ సింపుల్గా దేనికోసం అడిగారు? అంటే ఏదైనా ఒక హెల్ప్ చేయండి అని అడిగారు. కాబట్టి ఆస్క్డ్ ఫర్ హెల్ప్ ఇక్కడే ఉంది, అది మనకు అంతే. దేంట్లో కూడా ఆస్క్డ్ ఫర్ హెల్ప్ లేదు. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ మీకు ఇవన్నీ చూస్తూ ఉంటే ఐడియా వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, హీ డస్ యోగా డాష్ ద మార్నింగ్, ఓవర్ ద మార్నింగా, అప్ ద మార్నింగా, ఇన్ ద మార్నింగా, విత్ ద మార్నింగా. చూడండి, ద మార్నింగ్ ఇది మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను క్లియర్గా. చూడండి, ఎప్పుడైనా సరే ఇన్ అనే ప్రిపోజిషన్. ఇన్ 2002, ఇన్ 4 years, ఇన్ జనవరి, ఇన్ 3 months, ఇన్ 4 months, ఇన్ 6 months ఇలాగా. ఇన్ 2 hours, ఇన్ 3 hours, ఇన్ 5 hours, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్. ఓకేనా. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద సమ్మర్, ఇన్ ద వింటర్. ఓకేనా. ఇలా మనం ఇన్ ద రెయినీ సీజన్ ఇలా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మార్నింగ్ అన్నప్పుడు ఏమొస్తుంది మనకి? అక్కడ మనకి ఇన్ అనేది రావాలి నాన్న. కాబట్టి ఇన్ ద మార్నింగ్. ఓకేనా. సో మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇది క్లియర్ కట్గా చెప్పాను మీకు ఆల్రెడీ. ప్రిపోజిషన్స్లో ఉంటాయి ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆన్ అనేది ఎక్కడ వస్తుందండి? డేస్ ఆఫ్ ఏ వీక్ అండ్ డేట్స్ ఆఫ్ మంత్. ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే. నెక్స్ట్ ఆన్ 18th January. ఓకేనా. ఆన్ August 15th. ఓకే. ఆన్ ఇండిపెండెన్స్ డే అంటాం కదా. అలా ఆన్ అనేది డేస్ ఆఫ్ ఏ వీక్ అండ్ డేట్స్ ఆఫ్ మంత్. ఇన్ అనేది ఇలా మనం తీసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. అది నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. చూడండి, ఇక్కడ ఇది మీకు పోయిన ఎక్స్ప్లెనేషన్లోనే. ఓకే. రీసెంట్గా ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేసిన అందులోనే ఎక్స్ప్లెయిన్ చేసినది. ఐడెంటిఫై ద పార్ట్ విత్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్లో ఎర్రర్ ఎక్కడుందో అడుగుతుండండి. చూడండి, ఇక్కడ క్లియర్గా ద చైల్డ్ ఈజ్ అవైటింగ్ ఫర్ దిస్. చూడండి, ఇక్కడ ద చైల్డ్ ఈజ్ అవైటింగ్ ఫర్ దిస్. క్లియర్ చూడండి, అవైటింగ్ ఫర్. చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఇది మీరు ఇక్కడ క్వశ్చన్ మార్క్ తీసేయండి, పక్కన పెట్టండి క్వశ్చన్ మార్కు. చూడండి, ఇక్కడ అవైటింగ్ ఫర్. జనరల్గా వెయిట్ పక్కన మనకి ఏమొస్తుంది అంటే ఫర్ వస్తుంది నన్ను. కానీ అవైట్ పక్కన మనకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫర్ అనేది రాదు. ఓకేనా. అవైట్ పక్కన మనకు ఫర్ అనేది రాదు. వెయిట్ పక్కన ఫర్ వస్తుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐఎమ్ అవైటింగ్ యూ అనాలి. వెయిట్ పక్కన ఫర్ వస్తుంది, అవైట్ పక్కన ఫర్ రాదు. ఎందుకంటే అవైట్ అంటేనే వెయిట్ ఫర్ అని. అవైట్లోనే ఫర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ పక్కన ఫర్ యూజ్ చేసుకోవద్దు నాన్న. సో మనకు అవైటింగ్ ఫర్ అనేది ఉండదు. సి అనేది మనకి ఎర్రర్ ఉన్న పార్ట్ కదా. సి పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చేయండి? ఆప్షన్ 3లో ఇచ్చేయండి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్. మిగతా చూడండి, ద చైల్డ్ అంటే సింగులరే కదా, కాబట్టి ఈజ్. చూడండి, చైల్డ్ అంటే ఒక్కరుంటే చైల్డ్ అంటాం నాన్న. ఒకరికంటే ఎక్కువ ఉంటే ఏమంటాం నాన్న? చిల్డ్రన్. ఒకరు ఉంటే చైల్డ్ అంటాం, ఒకరికంటే ఎక్కువ ఉంటే ఏమంటాం చెప్పండి? చిల్డ్రన్ అంటాం. ఓకేనా. అది కూడా క్లియర్గా రాసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇది మనకి ఏంటంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మోడల్. ఓకేనా. చూడండి, ఇది ఎలా అడిగిండో చూడండి ఒకసారి క్వశ్చన్. ద ప్రైమ్ మినిస్టర్ ఆస్క్డ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్. ఓకేనా. ప్రైమ్ మినిస్టర్ అడిగిండట, అతని యొక్క క్యాబినెట్ కొలీగ్స్ని అడిగిండట ఏమని? వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్. ఓకేనా. వాళ్ళ హృదయాలని గెలవడం కోసం వాళ్ళ కోసం పనిచేయండి అన్నాడు. మరి క్లియర్ చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ద ప్రైమ్ మినిస్టర్ ఆస్క్డ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్. ఓకేనా అని చెప్పాడు. అన్నిట్లలో ద ప్రైమ్ మినిస్టర్ వార్నడ్, ద ప్రైమ్ మినిస్టర్ వార్నడ్, ద ప్రైమ్ మినిస్టర్ వార్న్డ్, ద ప్రైమ్ మినిస్టర్ వార్నడ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్. ఇక్కడ వరకు అయితే అన్నిట్లో సేమే ఉంది కాబట్టి ఇంకా మనం ఏం చేయలేమన్నమాట. ఇక్కడ వరకు అన్నిట్లో సేమే ఉంది, మనం ఏం చేయలేం. తర్వాత చూడండి, ఇప్పుడు ఈ రిపోర్టింగ్ వరకు రాసుకున్నాం మనం. దీని తర్వాత కనెక్టింగ్ వర్డ్ ఏమొస్తుంది? ఇక్కడ దట్ వస్తుందా లేకపోతే ఏమొస్తుంది చెప్పండి? ఎట్లా చెప్తామంటే చూడండి, వర్క్ ఫర్ ద పీపుల్ అంటే అది ఏ సెంటెన్స్ అండి? డైరెక్ట్ వెర్బ్ V1 తోటి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటాం చెప్పండి? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. చూడండి, క్లోజ్ ద డోర్ అది ఏ సెంటెన్స్ నాన్న? ఇంపరేటివ్ సెంటెన్స్. ఎందుకంటే క్లోజ్ అంటే డైరెక్ట్ వెర్బ్తో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్ లేదు కదా ఇక్కడ, అది ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకేనా. నెక్స్ట్, బ్రింగ్ ద పేపర్స్, గివ్ ద ఆర్డర్, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెస్ నాన్న. మరి ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు కనెక్టింగ్ వర్డ్ ఏమొస్తుంది? టు వస్తుంది. కాబట్టి ఇందులో టూ ఉంది, ఇందులో టూ ఉంది, ఇందులో టూ ఉంది, ఇందులో టూ లేదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేసిన. ఓకేనా. రైట్. తర్వాత టు వర్క్ ఫర్ ద పీపుల్. టు అండి ఇక్కడ టు వర్క్ ఫర్ ద పీపుల్. ఈ ఆప్షన్లో టు వర్క్ టు ద పీపుల్, టు వర్క్ ద పీపుల్. టు వర్క్ ఫర్ ద పీపుల్ అంటే ఫర్ ద పీపుల్ అయితే ఏం మారదు కదా,
పీపుల్ కోసం పని చేయండి అని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఫర్ ద పీపుల్ అయితే ఏం మారదు కాబట్టి ఇంకో చూడండి, ఇందులో మారింది తీసేయండి, ఫర్ని అసలు లేపేసేయండి, ఇద్దరు తీసేయండి. మరి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అంటే ఎక్కడో ఒక దగ్గర మీకు ఎర్రర్ దొరికిపోతుంది అనమాట. మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు, ఎక్కడో దగ్గర ఎర్రర్ దొరికిపోతుంది నాన్న. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఈ క్వశ్చన్స్ ఇట్లా వేయాలి, ఈ క్వశ్చన్స్ ఇట్లా వేయాలి అని. కాబట్టి అన్ని క్వశ్చన్స్ అన్ని వీడియోస్ చూడండి నా యూట్యూబ్లో ఉన్నవి. ఓకేనా, యూట్యూబ్లో ఉన్న అన్ని ఎక్స్ప్లెనేషన్ చూడండి, మీకు ఎక్సలెంట్ స్కోర్ ఈజీగా వచ్చేస్తుంది నాన్న. ఓకేనా, రైట్. 10th క్వశ్చన్, ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ప్రతిరోజు చిల్డ్రన్ క్రికెట్ ఆడతారట. మరి దీనికి ఏమడుతుండో చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనగానే మీకు మైండ్లోకి ఏం రావాలి నాన్న? క్వశ్చన్ ట్యాగ్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. క్వశ్చన్ ట్యాగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చెప్పండి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ నాన్న. మరి ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు ద చిల్డ్రన్ అంటే చెప్పండి, ద చిల్డ్రన్ అంటే ప్లూరల్ దేనే కదా, కాబట్టి అన్నిట్లో మనకు దేనే ఉంది నాన్న. ఓకేనా, దేనే ఉంది. రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం మరి ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఓకే, దే. హెల్పింగ్ వర్బ్ ఏంటిది? హెల్పింగ్ వర్బ్ మనం ఎట్లా తీసుకుంటాం? అక్కడ కనిపిస్తుందా? చిల్డ్రన్ ప్లే క్రికెట్ అంటే హెల్పింగ్ వర్బ్ ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తలే. మరి ఏం తీసుకుంటాం? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ V1 ఉంటేనేమో హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలన్నా? డూ తీసుకోవాలన్నా. అదే మనకు V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉంటే మనం ఏం తీసుకోవాలి అంటే క్వశ్చన్ ట్యాగ్లో హెల్పింగ్ వర్బ్ డస్ తీసుకోవాలి నాన్న. అదే మనకు V2 ఉంది అనుకోండి, మనం అప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో ఏం తీసుకుంటాం అంటే హెల్పింగ్ వర్బ్ డిడ్ తీసుకుంటాం నాన్న. అంతే. V1 ఉంటేనేమో డూ తీసుకుంటాం, V1కు ఎస్ఈఎస్ ఐఏఎస్ ఉంటేనేమో డస్ తీసుకుంటాం, V2 ఉంటే ఏం తీసుకుంటాం? డిడ్ తీసుకుంటాం. మరి ఇప్పుడు ఇక్కడ ద చిల్డ్రన్ ప్లే అనేది V1 కాదా? V1. ప్లేస్ అంటే అది మనకు V1కి ఎస్ యాడ్ అయినట్టు. రైట్. కాబట్టి మనకి V1 ఉంది, చిల్డ్రన్ అంటే V1 రావాలి ప్లూరల్ కాబట్టి. V1 ఉంది కాబట్టి డూ ఉన్నట్టే కదా. మరి డూ ఉన్నట్టు అంటే వాజ్ రాదు, ఆర్ రాదు. ఓకేనా, మరి మనకు డూ దే ఉంది, డోంట్ దే ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్లో హెల్పింగ్ వర్బ్ చూసిన తర్వాత నెక్స్ట్ మరి డూ రెండిట్లో ఉంది సార్. మరి అప్పుడు ఆన్సర్ ఎట్లా వేయాలి తెలుసు కదా? సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. మరి సెంటెన్స్ ఎలా ఉంది నాన్న? పాజిటివ్ నెగిటివా? పాజిటివే. క్రికెట్ ఆడతారు అంటే ఇక్కడ మనకు నాట్ అయితే ఏం లేదు కదా, నెగిటివ్ వర్డ్ అయితే ఏం లేదు కదా, పాజిటివ్ ఉంది. సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి కదా, కాబట్టి మనకు డోంట్ దే ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రైట్. ఇక మనకు కింద ఇచ్చిన స్టేట్మెంట్ని కంప్లీట్ చేయడానికి కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోమంటుంది. చూడండి ఇక్కడ మీజిల్స్ డాష్ అండ్ ఇన్ఫెక్షువస్ వైరల్ డిజీజ్. చూడండి ఇక్కడ ఆయన క్లియర్గా మీరు ఆన్సర్ చెప్పొచ్చు అండి. మీజిల్స్ చాలామంది ఏమనుకుంటారంటే మీజిల్స్ ఆర్ అనుకుంటారు నాన్న. మీజిల్స్ అనేది ఎస్ అనేది యాడ్ అయింది కదా, ఎస్ అనేది యాడ్ అయింది కాబట్టి దాన్ని ప్లూరల్ నౌన్ అనుకుంటారు నాన్న. ప్లూరల్ నౌన్ అనుకొని చాలామంది ఆన్సర్ ఏం పెడతారంటే వర్ కానీ ఆర్ కానీ పెట్టేస్తారు. ఓకేనా, కానీ సో మీజిల్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మమ్స్, మీజిల్స్ కానీ ఓకేనా, మమ్స్ కానీ ఓకేనా. మీకు కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే చూడ్డానికి ప్లూరల్ లాగానే కనిపిస్తాయి కానీ ప్లూరల్ కాదు, సింగులర్లా యాక్ట్ చేస్తాయి. హెడ్ క్వార్టర్స్ ఉందనుకోండి, హెడ్ క్వార్టర్స్ అంటే ఎస్ ఉంది కదా లాస్ట్లో, చాలామంది ఏమనుకుంటామంటే ఎస్ ఉంటే ప్లూరల్ అనుకుంటాం, కానీ మీజిల్స్ అనేది ఒక డిజీజ్ నేమ్ అది. ఓకేనా, మీజిల్స్ వచ్చిన, మమ్స్ వచ్చిన ఓకేనా, నెక్స్ట్ జాండీస్ వచ్చిన, ఎయిడ్స్ వచ్చిన, ఇవన్నీ మనకి ఏంటివి నాన్న? సింగులర్ నౌన్స్. ఇవి నేమ్స్ అనమాట, ఇవి సింగులర్ నౌన్స్. మరి సింగులర్ నౌన్స్ కాబట్టి సింగులర్ సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ ఎలా ఉండాలి? సింగులరే ఉండాలి. సింగులర్ ఉన్న వెర్బ్ అంటే ఏంటి నాన్న? ఎస్ ఉన్న వెర్బే కదా. మరి ఎస్ ఉన్న వెర్బ్ అంటే ఏంటిది? అక్కడ ఈజ్ ఒకటే ఆన్సర్. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఓకేనా. ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, అది రైట్. ఈ క్వశ్చన్ చూడండి, డాష్ షీ పర్ఫార్మ్స్ వెల్, షీ విల్ బీ సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. ఇక్కడ మనము ఏమి యూజ్ చేసుకోవాలి ఇక్కడ అంటే ఇండికేటర్ని చూజ్ చేసుకోవాలి నాన్న, కంజంక్షన్ చూజ్ చేసుకోవాలి. దోనా, ఈవెన్ దోనా, అన్లెస్సా, ఇఫా. చూడండి, ఆమె మంచిగా పర్ఫామ్ చేస్తే షీ విల్ బీ సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. మంచిగా పర్ఫామ్ చేస్తే ఆమెని నేషనల్స్ సెలెక్ట్ చేస్తారు నన్ను. మరి ఇప్పుడు దో అనేది వస్తుంది, ఎక్కడ రాదు. ఈవెన్ దో వస్తుందో రాదు. ఎందుకు రావంటే రెండు, ఆమె మంచిగా పర్ఫామ్ చేసినప్పటికీ చేయరు అని చెప్పాలి. ఇప్పుడు ఇది పాజిటివే, ఇది పాజిటివే నాన్న. రెండు పాజిటివ్స్ని కలపాలంటే మీకు కాంట్రాస్ట్ ఇండికేటర్ వస్తుంది, బట్ వస్తుందా రాదు. బట్ రాదు కాబట్టి ఇది కూడా రాదు. నెక్స్ట్ అన్లెస్ అంటే ఏంటి నా? నెగిటివ్. నువ్వు అన్లెస్ షీ పర్ఫార్మ్స్ వెల్ అంటే ఆమె పర్ఫామ్ చేయకపోతే,
ఆమె మంచిగా పర్ఫార్మ్స్ చేయకపోతే ఆమెను సెలెక్ట్ చేస్తారంటమా లేదు, ఇది నెగిటివ్. కాబట్టి మనం ఏమనాలంటే సో పాజిటివ్ ఉన్నది తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఆమె మంచిగా పర్ఫామ్ చేస్తే ఇఫ్ షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ నేషనల్స్. ఇఫ్ క్లాస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ సీయింగ్ హిమ్ ద డాగ్ కెప్ట్ డాష్ టైల్ వేవింగ్. సో అతన్ని చూడగానే డాగ్ అనేది ఎలా పెట్టిందో దాని యొక్క తోకని ఏం చేసిందంటే ఇట్లా ఊపుతూ ఉంది అట. ఓకేనా, ఊపుతుంది అని తోకని. మరి ఇప్పుడు ద డాగ్ కెప్ట్ డాష్ టైల్, టైల్ అంటే ఏంటి నాన్న, తోక. ఓకేనా, డాగ్ కెప్ట్ డాష్ టైల్, తోక. మరి ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి, మీకు ఈ కాన్సెప్ట్ వస్తే అర్థమైపోతుందండి. చూడండి, ఇట్స్ ఉంటుంది నాన్న, అయితే అపాస్ట్రఫీ ఉంటుంది, అపాస్ట్రఫీ ఉండదు. జనరల్గా ప్రొనౌన్స్లో అపాస్ట్రఫీ అనేది ఎందుకు పెడతామంటే షార్ట్ ఫామ్స్ కోసం పెడతాం. కాబట్టి ఇట్స్లో అపాస్ట్రఫీ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ అని. ఓకేనా, అదే ఇట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆఫ్ ఇట్, దాని యొక్క. ఇట్స్లో అపాస్ట్రఫీ లేకపోతే దాని మీనింగ్ ఏమొస్తుంది, దాని యొక్క అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం రావాలి మీకు, అతన్ని చూడగానే కుక్క ఏం చేసింది, దాని యొక్క తోకని ఇట్లా ఊపుతూ ఉంది అనమాట. రైట్. కాబట్టి అప్పుడు మనం క్లియర్గా ఏం చేస్తామంటే దాని యొక్క తోకని అని చెప్పాలి. కాబట్టి ఇట్స్ అంటే ఏది యూజ్ చేసుకుంటున్నానా, ఇది యూజ్ చేసుకోవాలి. ఇట్స్ అంటే ఇట్ ఈజ్, అసలు ఇది రానే రాదు సెన్స్లో. ఇట్ ఈజ్ అంటారా అక్కడ, లేదు. కాబట్టి మనకు అప్పుడు ఇంకో ఇది రాదు నాన్న. ఏమొస్తుంది ఆన్సర్, ఇట్స్. ఇట్ వాజ్ అంటామా, లేదు. ఇట్ అంటామా, లేదు. దాని యొక్క తోక. ఇక్కడ మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ రావాలి, ఎందుకంటే ఇది మనకు నౌన్ కదా, నౌన్ కాబట్టి నౌన్ ముందు అడ్జెక్టివ్ రావాలి కదా, పొసెసివ్ అడ్జెక్టివ్ రావాలి. సో మనకు ఇట్స్, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ద అడోలసెంట్ బాయ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. చాలా సింపుల్ క్వశ్చన్. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ ఇన్ఫీరియారిటీ. చెప్పండి, సుపీరియర్కు ఆపోజిట్ ఏంటండి, ఇన్ఫీరియర్. మరి ఇన్ఫీరియారిటీకి ఆపోజిట్ ఏంటిది, సుపీరియారిటీ. డైరెక్ట్ క్వశ్చన్ ఇవన్నీ మీకు సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు క్వశ్చన్స్ని ఈజీగా చదవడం అలవాటు చేసుకోవాలి. క్వశ్చన్ చూస్తే కదా చేసామో చేయలేమో తెలిసేది. సో ప్రాక్టీస్ చేసి వెళ్ళండి, సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. ఓకేనా. ఇంకోటి నాన్న మీకు ఇది చెప్పిన ఆల్రెడీ. చూడండి ఇక్కడ ఎల్డర్, సుపీరియర్, ఓకేనా, ఇన్ఫీరియర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రిఫర్, ఓకేనా, సీనియర్, ఓకేనా, జూనియర్, ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని రాసుకోండి. ఇవి వచ్చినప్పుడు మనకు ప్రిపోజిషన్ ఏమొస్తుంది అంటే టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. వీటన్నిటికి మనకు ప్రిపోజిషన్ ఏమొస్తుంది చెప్పండి, టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. దాన్ ఇస్తాడు ఎగ్జామ్లో, దాన్ రాదు. ఓకేనా, ఎల్డర్ టు, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, ప్రిఫర్ టు, సీనియర్ టు, జూనియర్ టు. ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. హూ ఆర్ కమింగ్ టు ద పార్టీ, పార్టీకి ఎవరు వస్తున్నారు అని. హూ ఆర్ కమింగ్ టు ద పార్టీ. 2 ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ టు ద పార్టీ. 2 ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ టు ద పార్టీ అంటే 2 ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ ఇది మనకు సింగులర్ ఆర్ ప్లూరల్ చూద్దాం. 2 ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఇద్దరు కదా, ఇద్దరు అంటే సింగులర్ ఆర్ ప్లూరల్, ప్లూరల్. సబ్జెక్టు ప్లూరల్ ఉంది కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి మనకు, ప్లూరలే ఉండాలి. ప్లూరల్ వెర్బ్ అంటే ఈజ్ అయితే కాదు కానీ ఎస్ ఉన్న వెర్బ్ సింగులర్, ఎస్ లేని వెర్బ్ ప్లూరల్. మనకు ఇప్పుడు హ్యావ్ కమింగ్ ఉంటుంది. అసలు హ్యావ్ పక్కన, హ్యాస్ పక్కన, హ్యాడ్ పక్కన ఏం రావాలి మనకి ఎప్పుడైనా సరే, V3నే రావాలి. మరి ఇప్పుడు మనకి ఇక్కడ V3 ఉందా లేదు, తీసేయండి. ఓకేనా. తర్వాత వర్క్ కమింగ్ ఉంది, ఆర్ కమింగ్ ఉంది. వాజ్, అమీజార్, వాజ్ పక్కన V4 రావచ్చు, V3 రావచ్చు. రైట్. మరి రెండు కరెక్టే అవుతాయి. కానీ ఇక్కడ వర్క్ కమింగ్, ఆర్ కమింగ్ అంటే ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు అనేది మనకు ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉందా లేదా. ఓకేనా, ఎవరెవరు వస్తున్నారు అంటే ఇద్దరు నా ఫ్రెండ్స్ వస్తున్నారు అని మీరు ఎట్లా చెప్పాలి, ప్రెజెంట్లో చెప్పాలా, పాస్ట్లో చెప్పాలా. వాళ్ళు ప్రెజెంట్లో అడిగినప్పుడు మీరు కూడా ప్రెజెంట్లోనే చెప్పాలి. కాబట్టి మనకు వర్క్ కమింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ ఇది. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఆర్ కమింగ్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇంతే, ఆప్షన్ ఎలిమినేట్ చేయడం నేర్చుకుంటే మీకు అయిపోయినట్టే. ఓకేనా. ఎనీవే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్ చూడండి ఇక్కడ. చూస్ ద కరెక్ట్ కంబైన్డ్ సెంటెన్స్. చూడండి ఈ క్వశ్చన్స్ కంపల్సరీ ఇస్తున్నాను నేను. 2 సెంటెన్స్లు మీరు కంబైన్ చేసి రాయాలి. ఓకేనా. రైట్. సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ. సబిత ఇంటర్వ్యూలో మంచిగా చేసిందట. సబిత గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్. చూడనా, సబిత ఇంటర్వ్యూలో మంచిగా చేసింది, ఆమె పోస్ట్కి సెలెక్ట్ అయింది. ఇది పాజిటివే, ఇది పాజిటివే నాన్న. రెండు పాజిటివే కాబట్టి మరి రెండింటిని కలపాలంటే చూద్దాం. సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ ఎల్స్ షీ గాట్ సెలెక్టెడ్. ఎల్స్
ఎల్స్ తీసుకుంటాం ఇక్కడ మనము లేదు. ఆప్షన్స్ అన్ని చూడండి ఇక్కడ. సవిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ ఆర్ లేదా. ఇదేంటి మనకు లేదా అయింది తీసేయండి. రైట్. సవిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ దో షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్. దో అంటే అయినప్పటికీ, ఒక పాజిటివ్ నెగిటివ్ని కలుపుతుంది అయినప్పటికీ అనేది తీసేయండి. మరి లాస్ట్లో సవిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ అండ్ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్. ఆమె మంచిగా ఇంటర్వ్యూలో మంచిగా చేసింది, సో మరియు ఆమెకు జాబ్ కూడా వచ్చింది అని, కాబట్టి మనకు పోస్ట్ కూడా వచ్చింది, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. ఓకేనా. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్ ఇన్ ద వర్డ్ వెన్స్డే. చెప్పనా. సో చాలామంది వెడ్నెస్డే అంటారు, దాన్ని ఏమంటాం వెన్స్డే అంటాం. రైట్. సో వెన్స్డే అంటే మనకి ఇక్కడ డి అనేది సైలెంట్ కాన్సనెంట్ నాన్న. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ నాన్న. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ నాన్న. సో ప్యాసివ్ వాయిస్ అడుగుతుండే ఇక్కడ, మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక్కటే గుర్తు బీ ఫామ్. చూడండి ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తుంది. యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అంతే. వాడికి సెంటెన్స్ చూడండి క్వశ్చన్లో కిందిన వాటిలో ఏది యాక్టివ్ వాయిస్లో ఉంది ఏది ప్యాసివ్ వాయిస్ ఉంది అడుగుతాడు కదా, అప్పుడు బీ ఫామ్ ప్లస్ V3 చూడండి. బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తే అది మనకు ప్యాసివ్ వాయిస్ అన్నట్టు, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ అన్నట్టు అంతే. ఓకేనా. అలా కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. బీ ఫార్మ్స్ అంటే ఏంటివి? బీ బీను బీయింగ్, యామ్ ఈస్ ఆర్, వర్స్ వర్, ఇవి. ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ మై ఫాదర్ ప్రెజెంటెడ్ మీ ఏ గిఫ్ట్. మై ఫాదర్ ప్రెజెంటెడ్ మీ ఏ గిఫ్ట్ అంటే ఇది మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. ఓకేనా. మరి అది ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? పాస్ట్లో ఉంది. ఇప్పుడు యాక్టివ్ వాయిస్, ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, ఇది మనకు ప్యాసివ్ వాయిస్ కాదు, అంటే యాక్టివ్ వాయిస్ అవుతుంది. మరి యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? పాస్ట్లో ఉంది. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. మరి ఇక్కడ ఈజ్ ఎందుకు, యామ్ ఎందుకు? ఈ 2 ఆప్షన్స్ తీసేసిన అంతే. సింపుల్గా 2 ఆప్షన్స్ అయితే పోతాయి, మిగతా రెండిట్లో ఆన్సర్ చూసుకోవాలి అంతే. చూద్దాం. ఐ వాజ్ ప్రెజెంటెడా, మై ఫాదర్ వాజ్ ప్రెజెంటెడా. చూడండి మీకు ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ అంటేనేమో సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ప్యాసివ్ వాయిస్ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇచ్చింది నాకు కదా, నాకు కాబట్టి ఐ వాజ్ ప్రెజెంటెడ్ నాను. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. యాక్టివ్ వాయిస్ అయితే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో టెండ్ అవుతుంది. అదే ప్యాసివ్ వాయిస్ అయితే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో టెండ్ అవుతుంది నాన్న. సబ్జెక్ట్ అంటే ఏంటి? యాక్షన్ చేసేవాళ్ళు. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? యాక్షన్ అనుభవించే వాళ్ళు అనమాట. ఓకేనా. క్లియరా ఇది? కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఎనీవే ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సారీ, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. చూడండి ఇక్కడ క్లియర్గా మనకు ఐ డాష్ ఏ మూవీ జస్ట్ బిఫోర్ యూ అరైవ్డ్. చూడండి ఇక్కడ బిఫోర్, ఐ డాష్ ఏ మూవీ జస్ట్ బిఫోర్ యూ అరైవ్డ్. చూడండి ఇక్కడ బిఫోర్ జనరల్గా చాలా ఇంపార్టెంట్ అవండి ఇవి. బిఫోర్, ఓకేనా, ఆఫ్టర్. నెక్స్ట్ వన్ బై ద టైమ్. చూడండి ఎప్పుడైనా సరే ఇవి మీకు పాస్ట్ సెంటెన్సెస్ తోటి కనిపించినాయి అనుకోండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్త వినండి. ఎప్పుడైనా సరే మనకు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ బై ద టైమ్ కానీ ఈ వర్డ్స్ పాస్ట్ సెంటెన్సెస్ తోటి కనిపించినాయి అనుకోండి, అప్పుడు మనకు ఒకదాని తర్వాత ఒకటి జరిగినాయి అని. సో 2 యాక్షన్స్ ఎప్పుడైనా సరే 2 యాక్షన్స్ పాస్ట్లో, ఓకేనా, 2 యాక్షన్స్ పాస్ట్లో టైం డిఫరెన్స్ తోటి కంప్లీట్ అయినాయి అనుకోండి. 2 యాక్షన్స్ పాస్ట్లో టైం డిఫరెన్స్ తోటి కంప్లీట్ అయితే అప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ మనకి ఎందులో ఉంటుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎందులో ఉంటుంది చెప్పండి? మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. సెకండ్ జరిగిన యాక్షన్ మనకి ఎందులో ఉంటుంది అంటే సింపుల్ పాస్ట్లో ఉంటుంది నాన్న. ఎందులో ఉంటుంది చెప్పండి? ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. చూడండి ఇక్కడ క్లియర్గా ఎప్పుడైనా సరే 2 యాక్షన్స్ పాస్ట్లో కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి టైం డిఫరెన్స్ తోటి, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో పెట్టాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏం కనిపిస్తుంది అక్కడ? సబ్జెక్ట్ ప్లస్ యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఎట్లా ఉండాలి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా ఉండాలి నాన్న. మరి ఇప్పుడు మనం ఇక్కడ సెంటెన్స్ దగ్గరికి వద్దాం. చూడండి ఇక్కడ బిఫోర్, చూడండి ఇక్కడ బిఫోర్ ఉంది అంటే ఇక్కడ మనకు ఒకటి ఆల్రెడీ మనకు యూ అరైవ్డ్ అంటే ఇది ఆల్రెడీ ఎందులో ఉంది నాన్న? V2 లాగా ఉందా లేదా? మరి ఇది ఆల్రెడీ ఒకటి సింపుల్ పాస్ట్లో ఉంది అంటే మిగతాది ఎందులో ఉండాలని అర్థం? అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. రైట్. మరి ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి అంటే హ్యాడ్ ప్లస్ V3 రావాలి కదా. ఇది ప్రెజెంటే, ఆప్షన్ తీసేయండి. ఇది ప్రెజెంటే, ఆప్షన్ తీసేయండి. మరి ఇప్పుడు మనకి ఇక్కడ సో వర్, ఐ వర్, అసలు ఐకి వర్ ఉంటుందా మనకు? అసలు ఉండనే ఉండదు, కాబట్టి ఆప్షన్ తీసేయండి. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమొస్తున్నాను ఆప్షన్ అక్కడ? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఐ హ్యాడ్ వాచ్డ్ ఏ మూవీ జస్ట్ బిఫోర్ యూ అరైవ్డ్. నువ్వు జస్ట్ రాకముందే నేను ఆల్రెడీ మూవీ చూసేసిన అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటిది? నేను మూవీ చూడడమే కదా. తర్వాత నువ్వు వచ్చినావు,
నువ్వు రాకముందే నేను మూవీ చూసేసిన అంటే అక్కడ నువ్వు రాకముందే మూవీ చూసేసిన, నేను మూవీ చూసేసిన నేను ఫస్ట్ జరిగిన యాక్షన్, నువ్వు రావడం అని సెకండ్ జరిగిన యాక్షన్. ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది కదా, సెకండ్ జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉంది కదా, అంతే మొత్తం కరెక్ట్ ఉందా లేదా? కాబట్టి 2 యాక్షన్స్ మీకు పాస్ట్లో కంప్లీట్ అవుతే ఫస్ట్ జరిగిందేమో పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, సెకండ్ జరిగిందేమో సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఓకేనా? కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఇవి నాన్న. ఓకేనా నాన్న? ఇవి మీకు క్వశ్చన్స్ నాన్న. ఇవి మీకు నేను ఈ వీడియోలో ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్స్. అర్థమవుతున్నాయి కదా మీకు క్వశ్చన్స్ అయితే క్లియర్గా? ఇవి నాన్న క్వశ్చన్స్. ఓకేనా? సో నెక్స్ట్ నేను చెప్తున్నా కదా, మీకు వీడియోస్ అనేవి ఏవైతే నేను ప్రొవైడ్ చేస్తున్నానో తెలంగాణ టెట్ ఇంగ్లీష్ కోసం అన్ని వీడియోస్ చూడండి. ఓకేనా? త్వరలోనే నా బుక్ కూడా వస్తుంది నాన్న. ఓకేనా? ఇంకా మీకు అక్కడ సో ఫిబ్రవరిలో, ఓకేనా, ఫిబ్రవరి మంత్లో మీకు కంపల్సరీ మన బుక్ని రిలీజ్ చేస్తున్నాం అనమాట. రైట్? గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. సో మీరు ఆ బుక్ తీసుకొని చదివితే చాలు, ఇంకా ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది నాన్న. సో నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ, సో మీరు గనక తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటే టెట్ టు డిఎస్సి కూడా ఉంది. ఎందుకంటే డిఎస్సిలో మీ జాబ్ డిసైడ్ చేసేది ఇంగ్లీషే. కాబట్టి మీకు కనుక మంచి స్కోర్ రావాలి అంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? సెకండ్ కోర్స్ అనుకుంటే ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? మీకు అందులో 99 రూపీస్ కోర్స్ 20 days వ్యాలిడిటీ ఉంది. 3 months కోర్స్ టెట్ టు డిఎస్సికి రెండింటికి ఉన్నాయి నాన్న కోర్సెస్ అనేవి. ఓకేనా? కాబట్టి ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు తీసుకోండి. ఓకేనా? ప్రతి కోర్సులో టాపిక్ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి నాన్న. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా అందులోనే ఉంటుంది. తర్వాత మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. 9985317597. ఓకేనా? సో వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నేను ఇంకా మరెన్నో వీడియోస్ మీకు చేస్తూనే ఉంటాను. మీరు ఒకటే, ఈసారి నాకు టైం తక్కువ ఉంది అనుకుంటే మాత్రం మన యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. యూట్యూబ్లో నేను ఏవైతే టెట్ కోసం పెట్టానో అవన్నీ వీడియోస్ చూసుకోండి నాన్న. మీకు తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ వస్తుంది. ఓకేనా? సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా, ప్రిపేర్ అయిపోయిన వాళ్ళైనా సరే, డిఎస్ అయితే ఉంది కదా ఎగ్జామ్ రాసిన వాళ్ళకు, మీకోసం మీరైనా సరే ఇంగ్లీష్ కోసం చూడండి వీడియోస్. ఓకేనా? ఇంగ్లీషే జాబ్ డిసైడ్ చేస్తుంది. కంపల్సరీ చూడండి. ఓకేనా అండి? రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.